ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైవసల్లం ఇలా అన్నారు. ప్రళయ దినాన మానవుడు సృష్టికర్త న్యాయస్థానంలో 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనంత వరకు అతను అడుగు ముందుకు వేయలేడు. అతనికి వేయబడే ప్రశ్నలు ఇవి: 1. నీ యవ్వనాన్ని ఏ ఏ పనుల్లో వెచ్చించావు? 2. నీవు అర్జించిన ధర్మజ్ఞానాన్ని ఏ మేరకు ఆచరించావు? 3. ధనం ఏ ఏ మార్గాల ద్వారా సంపాదించావు? 4. నీవు అర్జించిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టావు? 5. నీ శరీరాన్ని ఏ ఏ పనుల్లో కరిగించావు? ఇతరులను ప్రాపంచికంగా బాగు చేయడానికి తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తి ప్రళయ దినాన చాలా చెడ్డ స్థితిలో ఉంటాడు. యావత్ ప్రపంచం దేవుని వసుదైక కుటుంబం. తన దాసుల పట్ల సద్భావంతో మెలిగే వ్యక్తి దేవునికి ఎంతో ప్రియతముడు. దైవ సందేశహరుడు ముహమ్మద్ సల్లెల్లాహు అలైవసల్లం తన అంతిమ హజ్ యాత్ర సందర్భంగా 1,20,000 పైచిలుకు సహచరులను సంబోధిస్తూ ఇలా వక్కాణించారు: ప్రజలారా, మీ అందరి ప్రభువు పోషకుడు ఒక్కడైన ఆ దేవుడే. మీ అందరి తండ్రి కూడా ఒక్కడే. ఏ అరబ్బుకు అరబ్బేతరునిపై గాని, ఏ తెల్లవానికి నల్లవానిపైన గాని, ఏ నల్లవానికి తెల్లవానిపైన గాని ఎలాంటి ఆధిక్యత ప్రాధాన్యతకు ఆస్కారం లేదు. ప్రాధాన్యత అంటూ ఉంటే అది కేవలం ధర్మనిష్ట, సదాచరణ సంపన్నత ప్రాతిపదికపైనే ఉంటుంది. మీలో ధర్మనిష్ట కలవాడే దైవ సన్నిధిలో అందరికన్నా ఆదరణీయుడు. మీలో తోటి మానవునికి, తోటి సోదరునికి సహాయపడే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు తప్పకుండా ఈ పని చేయాలి. దురానుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం అతిపెద్ద అబద్ధం. ప్రజల కూపీలు తీయకండి. రంధ్రాన్వేషణలో పడకండి. ఒకరు మరొకరి పట్ల అసూయ చెందకండి. ఒకరు ఇంకొకరి పట్ల మనసులో కల్మషం, కాపట్యం కలిగి ఉండకండి. దైవదాసులారా, పరస్పరం అన్నదమ్ములుగా ఉండండి.